ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల బంద్ పాటించాలంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రాశారు. బీజేపీ హిందుత్వ ఫాసిస్టు కగారు దాడిని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల బంద్ పాటించాలంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రాశారు. బీజేపీ హిందుత్వ ఫాసిస్టు కగారు దాడిని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. సందీప్, ఏదైతే మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న నేపథ్యంలో అయితే జగన్ పేరిట ఈ నెల 20న బంద్కు పిలుపునిస్తే అయితే ఈ రోజు లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగారు దాడిని ఖండిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ను జయప్రదం చేయాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికైతే మావోయిస్ట్ పార్టీని నిర్మిస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే 2024 జనవరి నుండి కూడా ఈ యొక్క ఆపరేషన్ కగారు పేరుతో అయితే దేశంలో అయితే మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటి తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఖనిజ సంపదను అయితే కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో అయితే అటవీ ప్రాంతంలోని ఈ యొక్క ఆపరేషన్ కగారును అయితే నేపథ్యంలో అయితే 550 మందికి పైగా మావోయిస్టులు హత్య చేశారంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో అయితే కేంద్ర అగ్రనేతలు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతితో అయితే మావోయిస్టు పార్టీకి అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. గడిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మరో వ్యక్తి ఉన్నటువంటి గడిచిన 24 గంటల్లోనే మరో కమిటీ ఏదైతే కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి యొక్క భాస్కర్ మృతి అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఇప్పటికే ఆపరేషన్ కగారుతో అయితే కర్రగుట్టం ప్రాంతం మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే కర్రగుట్ట ప్రాంతంలోని కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అయితే అగ్రనేతలు అక్కడి నుంచి తప్పించుకొని అంబుజుమ అడవిలో సంచరించారనే సమాచారంతో అయితే ఇప్పటికే బీజాపూర్ లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో అయితే మావోయిస్టులు అగ్రనేతలు ఉన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క ఏదైతే అంబుజుమ అటవీ ప్రాంతం మొత్తం కూడా కేంద్ర భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. గత వారం వ్యవధిలోనే గత వారం జరిగినటువంటి అంబుజుమ అడవులు అయితే 2 అగ్రనేతలను కూడా హతం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా కేంద్ర కమిటీ పేరు జగన్ పేరిట అయితే ఈ రోజు లేఖను విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. 20వ తేదీన జరిగేటువంటి బంద్ను అందరూ జయప్రదం చేయాలంటూ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయ్యారు. తెలంగాణ ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖ విడుదల చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ సర్చ్ ఏదైతే వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా బార్గేట్ ఏర్పాటు చేసి వెహికల్స్ చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. సందీప్, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది తిరుపతిరావు? సందీప్, ఏదైతే మనం చూసుకుంటే ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లతో చూసుకుంటే మాత్రం మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం వాటిన నేపథ్యంలో అయితే ఈ నెల ఏదైతే 10వ తారీఖు కూడా మొన్న రాష్ట్ర భారత బంద్ కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే సాధారణంగా బంద్ కొనసాగిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ పేరుతో అయితే ఈ రోజు లేఖను విడుదల చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కూడా బంద్కి సహకరించాలంటూ కూడా ఈ యొక్క లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి చోట ఏదైతే ఆంధ్ర కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్లే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక బార్గేట్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి వాహనం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల బంద్ పాటించాలంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రాశారు. బీజేపీ హిందుత్వ ఫాసిస్టు కగారు దాడిని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దాంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు.